ఒక నియోజకవర్గం, ఒక నాయకుడు, 35 సంవత్సరాల ప్రయాణం. ఇది కేవలం కుప్పం కథ కాదు. అసలు రాజకీయాల్లో ఒక కంచుకోటను ఎలా నిర్మిస్తారో, దాన్ని ఎలా కాపాడుకుంటారో అని చెప్పే ఒక కేస్ స్టడీ. రండి, ఈరోజు ఈ రాజకీయ దుర్గం లోపలికి వెళ్ళి దాని రహస్యాలను చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పటంలో చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానముంది కదూ. 1989 నుంచి, అంటే దాదాపు 3.5 దశాబ్దాలుగా కుప్పం, చంద్రబాబు నాయుడు ఈ రెండు పేర్లు విడదీయలేనంతగా కలిసిపోయాయి. ఇది మామూలు గెలుపు కాదు, తిరుగులేని ఆధిపత్యం. అయితే అసలు ప్రశ్న ఇక్కడే వస్తోంది. 2024 ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద తుఫానే వచ్చినప్పుడు ఈ కోట ఎలా ఇంత బలంగా నిలబడింది? అసలు దాన్ని ఎలా కాపాడుకోగలిగారు? దీనికి సమాధానం వెతకడమే మన ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశ్యం. దీనికి సమాధానం కేవలం ఎన్నికల నంబర్లలో లేదు. అది అక్కడి మట్టిలో, ఆ ప్రజల మనసుల్లో, వాళ్ల రోజువారీ జీవితాల్లోనే దాగి ఉంది. అందుకే మనం కేవలం డేటాను మాత్రమే కాదు, క్షేత్రస్థాయి వాస్తవాలను కూడా లోతుగా పరిశీలిద్దాం. సరే, ఏ రాజకీయ విశ్లేషణకైనా పునాది ఏంటి? అక్కడి ప్రజల్ని అర్థం చేసుకోవడమే. అసలు కుప్పమంటే ఎవరు? వాళ్ల జీవన విధానం ఎలా ఉంటుంది? ముందుగా ఆ బేసిక్స్ చూద్దాం. చూడండి, కుప్పమంటేనే పల్లెటూరు. దాదాపు 92% మంది గ్రామాల్లోనే ఉంటారు. అంటే 10 మందిలో 9 మందికి పైనే. ఇక్కడి సామాజిక నిర్మాణంలో వెనుకబడిన తరగతుల వారే ఎక్కువ. వాళ్లతో పాటు షెడ్యూల్డ్ కులాలు, తెగల జనాభా కూడా చాలా కీలకం. మరి వీళ్ల జీవనోపాధి దేనిమీద ఆధారపడి ఉంది? ప్రధానంగా వ్యవసాయం, పాడి పరిశ్రమ, చిన్న చిన్న వ్యాపారాలు. వీటి చుట్టూనే వాళ్ల ఆర్థిక వ్యవస్థ తిరుగుతుంది. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. పరిపాలన అనేది ఈ జీవనోపాధులకు గౌరవాన్నివ్వాలి. ప్రతి పౌరుడికి రాజ్యాంగమిచ్చిన గౌరవప్రదంగా జీవించే హక్కును కాపాడాలి. అంతేకాదు, ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా, బాధ్యతతో వ్యక్తపరచే వాతావరణాన్ని కల్పించడం కూడా మంచి పరిపాలనలో భాగమే. ఇప్పుడు కథలో అసలైన భాగానికి వద్దాం. అంకెలు. 2024 ఎన్నికల ఫలితాలు కేవలం ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అని మాత్రమే చెప్పవు. ఓటర్ల తీర్పు ఎంత బలంగా ఉందో కూడా చూపిస్తాయి. ఒకసారి ఆ నంబర్స్ చూద్దాం. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 2019లో రాష్ట్రమంతా వైఎస్సార్సీపీ గాలి వీచింది. అటువంటి వేవ్లో కూడా కుప్పంలో టీడీపీ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. అది 30,072 ఓట్ల మెజారిటీతో. ఇది మన బేస్లైన్. ఇప్పుడు చూడండసలు మ్యాజిక్. 2024 వచ్చేసరికి ఆ మెజారిటీ ఏకంగా 48,006కి పెరిగింది. అంటే మద్దతు తగ్గడం కాదు, ఇంకా పెరిగిందన్నమాట. బయట జరిగిన ప్రచారానికి, అసలు ఫలితానికి ఎంత తేడా ఉందో కదా. ఇది కేవలం మెజారిటీ పెరగడం మాత్రమే కాదు, ఓటర్లు కూడా చాలా ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొన్నారు. ఓటింగ్ శాతం చూడండి, 85% నుంచి దాదాపు 90%కి పెరిగింది. ఈ 5% పెరుగుదల అంటే ప్రజలు మార్పు కోసమో, లేదా తమ మద్దతును బలంగా చెప్పడానికో, ఏదో ఒక బలమైన కారణంతో ఓటు వేయడానికొచ్చారని అర్థం. ఇక ఓట్ల శాతం మార్పు చూస్తే టీడీపీ ఓట్ల వాటా దాదాపు 5% పెరిగింది. అదే సమయంలో వైఎస్సార్సీపీ వాటా సుమారు 2% తగ్గింది. ఈ మొత్తం 7% స్వింగే ఈ భారీ మెజారిటీకి కారణం. అంటే ప్రతి 100 మంది ఓటర్లలో 7గురి అభిప్రాయం మారింది. ఇది చిన్న విషయం కాదు. సరే, ఏం జరిగిందో అంకెల రూపంలో చూశాం. ఇప్పుడు అసలు ప్రశ్నకొద్దాం. ఎందుకిలా జరిగింది? వైఎస్సార్సీపీ ఓటమి వెనుక ఉన్న మూల కారణాలు ఏంటి? చూడండి, ఏ ఎన్నికల ఫలితానికైనా ఒకే ఒక్క కారణం ఉండదు. ఇక్కడ కూడా అంతే. ప్రధానంగా 4 అంశాలు ఈ ఫలితాన్ని నిర్దేశించాయి. ఆ కంచుకోటకున్న పట్టు, చెప్పిన కథనం, శాంతి భద్రతల సమస్య, అభ్యర్థి విషయంలో నిర్లక్ష్యం. ఇలా ఒక్కోదాన్ని విడదీసి చూద్దాం. ఇక్కడ 2 వేర్వేరు రాజకీయ కథనాలు పోటీపడ్డాయి. ఒకవైపు వైఎస్సార్సీపీ సంక్షేమ పథకాల గురించి, నేరుగా డబ్బు బదిలీ గురించి మాట్లాడింది. మరోవైపు టీడీపీ అభివృద్ధి, అంటే కాలువలు, రోడ్లు, పరిశ్రమలు, ఇలాంటి వాటి గురించి మాట్లాడింది. కుప్పం ఓటర్ల ఆకాంక్షలకు ఈ అభివృద్ధి అనే మాట బలంగా తాకినట్టు కనిపిస్తోంది. రాజకీయం అంటే కేవలం పథకాలు, ప్రాజెక్టులే కాదు. ప్రజలు తమ ఇంట్లో, తమ ఊర్లో ఎంత భద్రంగా ఫీలవుతున్నారు అన్నది కూడా చాలా ముఖ్యం. మా ప్రాంతంలో గొడవలు, రౌడీజం, కేసులు పెరిగిపోతున్నాయనే భయం ప్రజలను మార్పు వైపు ఆలోచింపజేసిన ఒక పెద్ద కారణం. రాజకీయాల్లో ఒక ప్రాథమిక సూత్రముంటుంది:
కంటికి కనిపించని నాయకుణ్ణి ప్రజలు పట్టించుకోరు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి నియోజకవర్గంలో ఎక్కువగా తిరగకపోవడం, ఓటింగ్ తర్వాత పార్టీ ఆఫీస్ కూడా మూసేశారనే వార్తలు ఇవన్నీ క్షేత్రస్థాయిలో పార్టీ ఎంత బలహీనంగా ఉందో చూపిస్తున్నాయి. ఇది ఫలితంపై తీవ్రమైన ప్రభావం చూపింది. ఓటమికి కారణాలు విశ్లేషించడం ఒక ఎత్తు. ఆ పాఠాల నుంచి భవిష్యత్తు కోసం ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకోవడం మరో ఎత్తు. మరి 2029 నాటికి పుంజుకోవాలంటే ఏం చేయాలి? దానికి ఒక స్పష్టమైన మార్గముందా? పుంజుకోవడమంటే నినాదాలు మార్చడం కాదు, పార్టీని పునాదుల నుంచి మళ్లీ కట్టడం. దీనికి 6 సూత్రాల వ్యూహం అవసరం. 1. స్థానికంగా ప్రజల నమ్మకమున్న కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలి. 2. గ్రౌండ్ లెవెల్లో పార్టీ కేడర్ను మళ్లీ యాక్టివేట్ చేయాలి. 3. జాతీయ రాజకీయాల కన్నా స్థానిక సమస్యలపై ఫోకస్ పెట్టాలి. 4. పెద్ద నాయకులు అప్పురప్పుడు కాకుండా రెగ్యులర్గా ప్రజల్లోకి వెళ్ళాలి. 5. డేటాను ఉపయోగించి ఏ వర్గం ప్రజలకు ఏం కావాలో అర్థం చేసుకోవాలి. 6. పార్టీలో జంపింగ్లనాపి ఐక్యతను కాపాడుకోవాలి. ఈ 6 అడుగులే పునరుజ్జీవనానికి దారి. అంతేకాదు, అందరికీ ఒకే మంత్రం పనిచేయదు. వేర్వేరు వర్గాలకు వేర్వేరుగా చేరువవ్వాలి. యువతకు ఉద్యోగాల గురించి భరోసా ఇవ్వాలి. మహిళలకు సాధికారతపై స్పష్టత ఇవ్వాలి. రైతులకు నీటి సమస్య పరిష్కారం చూపాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సమ్మిళిత అభివృద్ధి ఎలా చేస్తారో చెప్పాలి. ఇలా టార్గెటెడ్ అప్రోచ్ చాలా ముఖ్యం. అయితే ఎన్ని వ్యూహాలు వేసినా వాటన్నింటికీ వెనక ఒక బలమైన పునాది ఉండాలి. అదే నమ్మకం. ఇప్పుడు మనం ఎన్నికల వ్యూహాలనుంచి ఆ నమ్మకాన్ని ఎలా నిర్మించాలో చెప్పే పరిపాలనా సూత్రాల వైపు వెళ్దాం. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. నమ్మకమనేది ఎన్నికలకు ముందు 5 వారాల ప్రచారంలో పుట్టేది కాదు. అది 2 ఎన్నికల మధ్య ఉన్న 5 ఏళ్ల పరిపాలనలో కష్టపడి కట్టుకోవాల్సింది. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం, ప్రజలకు సేవ చేయడమే అసలైన రాజకీయ పెట్టుబడి. ఈ క్రమంలో పరిపాలన కోసం ప్రజల డేటాను వాడుతున్నప్పుడు వారి వ్యక్తిగత గోప్యతకు, సమ్మతికి అత్యంత ప్రాధాన్యతివ్వాలి. ఇది మన దేశ చట్టాలు కూడా స్పష్టంగా చెప్తున్నాయి. మొత్తంగా కుప్పం నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన గుణపాఠమేమిటి? మీరు ప్రజల కేంద్రీకృతంగా పనిచేసే నాయకుడిగా ఎదగాలనుకున్నా, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనుకున్నా blueprintstrategies.ai ని సంప్రదించండి. mjr@blueprintstrategies.ai కి ఈమెయిల్ చేయండి లేదా 08042041602 నంబర్కి కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.